అపోస్తలుడైన ఆంద్రేయ. ఆంద్రేయ పేతురు యొక్క సహోదరుడు. అతని వృత్తి ఏమిటంటే జాలరి. యేసుక్రీస్తు వారు తాను మొదటిగా ఏర్పరచుకున్న శిష్యుల్లో ఆంద్రేయ మొదటివాడు. ఎందుకంటే ఆంద్రేయ యేసుని వెంబడించక ముందే బాప్తిసం ఇచ్చి యోహాను వెంబడించున్నానని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది. తాను అంగీకరించిన తర్వాత మేము మెస్సియాను కనుగొన్నాము అనే ఒక సత్యాన్ని తన అన్న అయిన పేతురుకి చెప్పడం వల్ల పేతురు కూడా యేసుక్రీస్తు వారి శిష్యునిగా తీర్చబడ్డారు. సో యేసుక్రీస్తు వారు చేసిన అద్భుతాల్లో 5,000 మందికి సమృద్ధిగా ఆహారం పంచే సందర్భంలో ఈ యొక్క ఆంద్రేయ ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని యేసుక్రీస్తు వారికి ఒక సమాచారాన్ని తెలియజేస్తున్నారు. సువార్త సేవ పరిచర్యలో భాగంగా ఆంద్రేయ జెరూసలేం మొదలుకొని అర్మేనియా, ఆసియా మైనర్, మాసిడోనియా, బగ్గియా, ఇస్తాంబుల్, గ్రీకు వంటి దేశాలు ప్రయాణించి అనేకులకు క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించి అనేకులను ఆయన వెంబడించే వారిగా ఎంతగానో కృషి చేశారు. చివరిగా రోమ్ నగరంలో నందు అక్కియా సమీపంలో పాట్రాసులో చేతులు కాలు కట్టబడి ఎక్స్ అనే ఆకారంలో సిలువేయబడ్డారు. సిలువ మీద ఉంటూనే 2 రోజుల వరకు సువార్త ప్రకటించి ఆయన చనిపోయారు. ఆంద్రే యొక్క లాస్ట్ సేయింగ్ ఏమిటంటే, ద లాస్ట్ సేయింగ్ ఆఫ్ ఆండ్రూ వాస్, ఐ హావ్ లాంగ్ డిజైర్ అండ్ ఎక్స్పెక్టెడ్ దిస్ హ్యాపీ హవర్. సో ఆంద్రే సమాధిని త్రవ్వి కాన్స్టంటైన్ చక్రవర్తి పైసానియాలో గల అపోస్తలుల పరిశుద్ధ ఆలయంలో ఉంచడం జరిగింది. ఆంద్రేని స్కాట్లాండ్ వాళ్ళు ఇప్పటికీ కూడా వారి యొక్క పరిశుద్ధ తండ్రిగా ఆచరిస్తారు. అందు నిమిత్తమే వారి దేశపు జెండాపై ఈయన మరణమైన ఎక్స్ ఆకారం ఉంచడం అనేది జరిగింది.